ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడాన్ని పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, రాత్రి మాకు సుఖమైన నిద్రించా ఉదయకాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చుటకు మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు. నీ వాక్య వెలుగులో నడుచుటకు నీ కృప దయచేస్తున్నందుకు స్తుతిస్తున్నాను. నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి. నీ వినిపించి సన్నిధి వచ్చు అని యేసునామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. కీర్తనలు 26వ అధ్యాయం. కీర్తనలు 26వ అధ్యాయం. యెహోవా, నేను యథార్థవంతుడినై ప్రవర్తించుచున్నాను. నాకు తీర్పు తీర్చుము. ఏమీ సందేహింపకుండా యెహోవా యందు నేను నమ్మికించి ఉన్నాను. యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియంలో నా హృదయంలో పరిశోధించుము. నా కృప నా కన్నుల ఎదుట నుంచుకొనుచున్నాను. నీ సత్యం అనుసరించి నడుచుకొనుచున్నాను. పనికిమాలిన వారితో నేను సాంగత్యం చేయను, వేషధారులతో పొత్తు చేయను. దుష్టుల సంఘం నాకు అసహ్యము. భక్తిహీనులతో సాంగత్యం చేయను. నిర్దోషమైన నీ చేతులు కడుక్కుందును. యెహోవా, నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేయుదుము. అచ్చట కృతజ్ఞతాస్థుతులు చెల్లించును. నేను నీకు ఆశ్చర్య కార్యములు వివరించును. యెహోవా, నీ నివాస మందిరంను, నీ తేజో మహిమ నిలిచే స్థలంను నేను ప్రేమించుచున్నాను. పాపులతో నా ప్రాణము చేర్చుకొను, నరాంతకులతో నా జీవమును చేర్చుకును. వారి చేతిలో దుష్కార్యములు కలుగు. వారి కుడి చేయి లంచంతో నిండి చిన్నది. నేను యథార్థవంతుడినై నడుచుకొనుచున్నాను. నన్ను విమోచింపు, నన్ను కరుణింపుము. సమభూమిలో నా పాదము నిలిచి ఉన్నాను, సమాజంలో యెహోవాను స్తుతించాను. దేవుడు మాటలు, మరి కొన్ని మాటలు మనము ధ్యానించుకుందాం. మరి 2వ వచనం చూస్తే, యెహోవా నన్ను పరీక్షించుము, నన్ను పరీక్షించుము అని చెప్తూ వస్తూ ఉన్నాడు. నా ఆంతర్యమును నా హృదయమును పరిశోధించుము. నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొనుచున్నాను. నీ సత్యం అనుసరించి నడుచుచున్నాను. పలికి మాలిన వారితో నేను సాంగత్యం చేయను, వేషధారులతో పొందు చేయను. దుష్టుల సంఘం నాకు అసహ్యం. భక్తిహీనులతో సాంగత్యము చేయను. నిర్దోషులను నా చేతులతో కడుక్కొందును. మరి చూడు, పనికి వారితో నేను సాంగత్యం చెయ్యను. మరి భక్తిహీనులతో. యెహోవా నాకు వెలుగు, రక్షణగా అయినాడు. నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణ దుర్గము. ఎవరికి వెరవేతును? నా శరీర మాంసం తినటకై దుష్టులు నా మీదకి వచ్చి ఉన్నప్పుడు, నన్ను బాధించి శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు, వారు తొట్టిల్లు కురి నాతో యుద్ధం చేయుటకు దండు దిగును. నా హృదయము భయపడదు. నా మీదకి యుద్ధము రేగినను. దీనిలో నేను ధైర్యంగా నుండకుండును. యెహోవాతో ఒక వరము అడిగి దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నత చూచుటకు ఆయన స్థలములలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవాను మందిరంలో రసింపకోరుచున్నాను. అపకాలమున ఆయన నా పర్ణశాలలో నన్ను దాచుకొని, నా గుడారంలో మాటుగా నన్ను దాచును. ఆశ్రయ దుర్గం మీద నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను పట్టుకుని
నా శత్రువుల అందరికంటే ఎక్కువగా నా తల ఎత్తబడును. ఆయన గుడారంలో నేను ఉత్సాహాన్ని చేయొచ్చు, బలి అర్పణలు నేను పాడదను. యెహోవా స్తుతి గూర్చి స్తుతిగానం చేశాను. యెహోవా నేను కంఠస్వరము ఎత్తి నన్ను ప్రార్థించినప్పుడు మనవి ఆలకించేదను. కన్నుతో నాకు ఉత్తరమేమో, నా సన్నిధి వరకు నీవు సెలవీయగా యెహోవా నీ సన్నిధి నేను వెతికేదను. నా హృదయంలో నీతో అనను, నీ ముఖమును నాకు దాచుకొనుము. కోపం చేత ఏ సేవకుడును తొలివేయకుము. నీ సహాయకుడవు నువ్వే, రక్షణకర్తవగు నా దేవా, నన్ను గద్దింపకుము, నన్ను విడిపింపకము. నా తల్లిదండ్రులు నన్ను విడిపించినను, యెహోవా నన్ను చెరదీయను. యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము. నా కొరకు పొంచిన వారి చూసి సరళమైన మార్గం నన్ను నడిపింపుము. అబద్ధ సాక్ష్యములో పురత్వము ఆడదు. నా మీదకి లేచువారున్నారు. నీ విరోధులు ఇచ్చు నన్ను అప్పగించకము. సజీవుల దేశం నేను యెహోవా దాన పొందుదును. నన్ను నమ్మిక నాకు లేని ఎడల నేనేమవుదును? యెహోవా నా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ధైర్యం తెచ్చుకొని హృదయం నిబ్బరంగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉన్నాను. ఇక్కడ 2 అధ్యాయాలు చదివిన మరి దేవుని కోసము కనిపెట్టుకొని ఉన్నారు. మరి ధైర్యం కలిగి జీవిస్తూ ఉన్నాను. మరి భక్తిహీనులతో మరి దుష్టులతో నేను వేషధారులతో సాంగత్యం చేయను అని దావీదు మహారాజు చెప్పుకుంటూ వస్తున్నాడు. మన జీవితంలో భక్తిహీనులు ఉంటారు, దుష్టులు ఉంటారు, పాపులు ఉంటారు, మరి ఎన్నో రకాలమైన మనుషులు ఉంటారు. దేవుని ఎరుగని ప్రజలలో ఇలాంటి స్వభావం మనం చూస్తూనే ఉన్నాం. నిత్య జీవితంలో జరుగుతుంటే చూస్తూనే ఉన్నాం. మరి ఆయన యథార్థవంతుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు. మరి ఆయన తప్ప ఈ లోకంలో ఎవరు పరిశుద్ధత కలిగి జీవించలేదు. మరి ఈ రోజులలో చూస్తూ ఉంటే ఎంత ఘోరమైన విషయాలు జరుగుతున్నాయో చూస్తూ ఉన్నాం. నిజ దేవుడైన యేసుక్రీస్తు అని చెప్తే మరి సమాజము, మరి దుష్ట లోకంలో ఉన్న సమాజ మనుషులు మరి ఇది మతము, మరి ఎవరికో సంబంధించింది, ఎక్కడికో సంబంధించింది అని వ్యర్థముగా అంటూ వస్తుంది. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో ఒక సహోదరి, ఆమె సహోదరుని చెప్తుంటారు కానీ ఆమె ఎంతసేపు క్రైస్తవులని యేసుక్రీస్తుని దేవుడే కాడు ఇంకా వ్యర్థంగా మాట్లాడుతూ ఉంటాను. నేను ఆమె అకౌంట్కి నేను మెసేజ్ చేసి చెప్పి పెడతా ఉంటే వ్యర్థంగా మాట్లాడింది. నా మనసు నచ్చుకుంది. కానీ దేవుడు వారితో ఎంత సంబోధించాలో అంతే సంబోధించాలట. ఇంకా ఎక్కువగా మాట్లాడితే వారి దృష్టికి వారి జ్ఞానవంతులని అనుకుంటారు. నేను కట్ చేశాను, ఆమె కోసం ప్రార్థిస్తున్నాను. ఇలాంటి వ్యక్తులని దేవుడు మార్చేవాడు దేవుడు తప్ప ఎవరు. ఎందుకంటే ఆనాడు సౌలుని మార్చిన దేవుడు ఈనాడు కూడా మార్చేస్తాను. ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు కూడా ఉన్నాడు ఆత్మస్వరూపుడు. కానీ గ్రహించలేదు. మా దేవి మా దేవతలను అంటున్నారా అని వ్యర్థంగా మాట్లాడతాడు. వారు పూజించే దేవతలు మరి వారి వంటి వారి అని దేవుడు చెప్పారు. ఎవరు ఈ లోకంలో దేవతలు పూజించేవారు వారి వంటి స్వభావం కలిగిన వారే ఉంటారట. అంటే వారిలో పరిశుద్ధత అనేది ఉండదు, పాపంతోనే ఉంటారు. వారు తిరిగి లేవలేదు, ఆ సత్యం వారు గ్రహించారు. కానీ మా దేవి మా దేవత సరేలే పోనీలే అని సపోర్ట్ చేసుకుంటే అయిపోతుంది అని సపోర్ట్ చేస్తాం. యేసుప్రభుకి జన్మ అసలు ఆమె అయితే యేసుప్రభుని ఎంత అసహ్యంగా మాట్లాడుతుందంటే, ఇక దైవజనుడు ప్రవీణ్ పగడ గారు తను హిందూ గ్రంథం చదివిండు, ఖురాన్ చదివిండు, ఇవన్నీ ఈ గ్రంథంలో ఎట్లా ఉంది, ఈ గ్రంథంలో ఎట్లా ఉంది ఆ డిబేట్ చేసేటప్పుడు వాళ్ళతో వాదిస్తూ ఉంటే అది తట్టుకోలేక సత్యాన్ని అంగీకరించలేక ద్వేషం పెట్టుకున్నాను.
మరి ఎవరు డిబేట్ ఆయనతో చేయమని చెప్పిండ్రు? ఇంత ఇంత ఘోరంగా మాట్లాడాడు. అటు ఇటు చేసి ఆయన చంపేశారు. చంపేసి కూడా ఆయన తాగి చచ్చిపోయాడు అని దుష్ట ప్రచారం చేశారు. పోలీసులు కూడా ఎంత దుష్ట ప్రచారం చేశారు. ఆయన ఆంధ్ర పరిపాలనలో ఉన్నవారు ఆంధ్రాలో తెచ్చింది, ఇక్కడ తెచ్చింది, అక్కడ ఎంత చెడ్డ పేరు తెచ్చారు. కానీ ఒక్కటి మాత్రం సత్యం, పరిశుద్ధుడైన దేవాది దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన దైవజనుడు చెప్పుకుంటూ ప్రతి ఒక్కరికి సమయం అంటూ వస్తుంది. ఆ సమయమున అన్యాయం చేస్తూ జరుగుతుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా అంటే అన్యాయం జరిగిన కాడ దేవుడు అట్టనే చూసుకుంటూ ఉన్నాడు. సమయం వచ్చినప్పుడు వారికి బుద్ధి చెప్తాడు. చంపి చూడొచ్చు, తాగి చచ్చిపోయాడు అని ఎంత ఘోరంగా చేశారంటే అంత ఘోరంగా చేశారు. సహించాడు యేసుప్రభు నమ్ముకున్న బిడ్డలకి సహనం, ఓర్పు ఎందుకు ఇస్తాడు? కానీ ఇస్తాడా? సహనము, ఓర్పు ఇచ్చాడు. జీవం గల దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు వారిలాగా ఏమంటారు, దుష్ట ప్రచారం చేసేవాళ్ళు ఏం చేస్తారంటే వారిలాగా ఏమంటారు, కార్గిల్లో అక్కడ చూస్తానికి పోయి ఉగ్రవాది వాళ్ళని చెప్తే మా సింధూరం దురిపేశారని ఎమ్మట మోడీకి చెప్పుకోపో అని ఆయన అంటే మోడీ స్పందించి ఒక ఆడపిల్లల సింధూరం పోగొట్టాడు, 30 చంపేశాడు, సింధూరం పోగొట్టాడు, ఎమ్మటే యుద్ధం ప్రకటించారు. యుద్ధం చేశారు, ఎన్ని చేసి 2 రోజుల దాకా యుద్ధం జరిగింది. ప్రార్థించాం, సంపుకుంటూ పోతూ ఉంటే భూమి మీద జనాలు ఉండనే ఉన్నారు. మరి ప్రార్థన చేసే దేవుడు యుద్ధాన్ని ఆపించాడు. అలా ఉన్నాయి ఏ రకంలో మనుషులు. మరి మనం చేస్తాం ఆ పోరాటం. మనకి న్యాయం జరిగిందా? దైవజనుడు చనిపోతే కోర్టుకి పాపం దైవజనులు ఎంతమంది అసలు కోర్టును ఆశ్రయించి ఎన్ని చేస్తుంటారు. ఒకేసారి తీర్పు రావట్లేదు, దానికి సమయం పడుతుందని చూసి మనకు జరిగిందా న్యాయం? మన పక్షాన దేవుడు ఉన్నాడు, ఎవరిని వదిలిపెట్టాడు. జీవం గల దేవుని చేతిలో పడితే అది భయంకర మాట. మరి మనం ఏం చేస్తాం? వారికి క్షమించు ప్రభువా, తప్పు చేశాడు, క్షమించు ప్రభువా అని మనం ప్రార్థన చేస్తాం. వారికి మనం ప్రార్థన చేస్తాం, ఓకే, వారు బలోనేత్రాలు వెలుగవాడి మేము చేసింది తప్పని ఒప్పుకొని తిరిగి సాక్షులుగా జీవిస్తే అది గొప్ప ధన్యత. ఈ లోకంలో అలా తప్పులు ఘోరమైన పాపాలు చేసిన వారు ఎవరు విడిపించకుంటే యేసుప్రభు విడిపించి బడిన వారు వారి గొప్ప దైవజనులుగా వారి జీవించి ఉన్నారు. నేను చూసి సాక్ష్యాలు విన్నాను. ఒక దైవజనుడు, ఒక అంకులు, ఆయన పెద్ద పూజారట, కాళీమాతను పూజించే పూజారట. అంటే కాళీమాతను పూజించడం అంటే మామూలు విషయం కాదు. ప్రతి దేవతాట ఒక రక్తపు చుక్క పెట్టి పూజిస్తేనే అది పూజ అంగీకరిస్తుంది. ఆ అంకులు మరి ఏదో సందర్భాన ఎవరికో గొడవ అయింది, ఆ వ్యక్తిని చంపాల్సి వచ్చిందట. మరి చంపాల్సి వస్తే పోలీసులు పట్టుకుపోయింది, జైలు వేసింది. యావజ్జీవాగార శిక్ష పడ్డది, జీవితాంతం జైల్లో ఉండేది పడ్డది. అయితే జీవితాంతం జైల్లో అంటే మంచి వయసులో భార్య పిల్లలు అందరూ ఉన్నారు. జీవితాంతం మరి జైల్లో ఉన్న వ్యక్తి ఉండడం అంత బాధాకరం. అయితే ఇట్నే సువార్త జరుగుతుంది. జైల్లో కూడా వెళ్ళి సువార్త చేసే అవకాశం వచ్చింది. ఎవరో అంకుల్కి సువార్త చెప్పి, నువ్వు ఎంత ఘోర పాపమైనా దేవుడు నిన్ను క్షమిస్తాడు, నీవు ఏ స్థితిలో నైనా దేవుడు నిన్ను విడిపించగలడని ఆ మాట సువార్త ఆ అంకుల్కి మన స్వరము వినిపించబడిందట. మరి ఆ క్షణం ఉందే ఆ జైల్లో ఒక మూల కూర్చొని, ప్రభువా నేను చేయని పాపంలో ఎన్నో ఉన్నాయి, చేసిన పాపాలు, నన్ను క్షమించు,
నాయన ఈ జైలు నుండి నన్ను విడుదల చేయని ఆ క్షణం అందు దేవుడిని ఆశ్రయించాడట. దేవుడు ఆ క్షణం అందు దేవుడు మరి పాపములు క్షమించాడు. అంటే చిన్న బైబిల్ కొత్త నిబంధన, మన చిన్నప్పుడు కొత్త నిబంధన ఇస్తే ప్రతిరోజు చదువుకునేదట, ప్రార్థన చేసేదట. దేవుడు ఒకనొక దినాన మరి యావజ్జీవగార శిక్ష పడిన వారిని విడిపించాలంటే అధికారము పెద్ద గవర్నర్కి వాళ్ళకే ఉంటుంది. మరి వాళ్ళు జైల్లోకి ఏం చేశారట అంటే అందులో కనుక కొన్ని నేర్పిస్తూ ఉంటారట శిక్షలు. అంటే వృత్తి సంబంధమైనవి వచ్చేసి పనులల్లా చేపిస్తారు. అందులో పోలీసు వాళ్ళు గ్రహిస్తారు, వీరిలో మార్పు వచ్చింది, వీరిలో మంచి వ్యక్తిగా తయారయ్యాడు అన్నప్పుడే వాళ్ళు జైల్లో ఉన్న వాళ్ళ అధికారులు విడుదల చేయడానికి పై గవర్నర్కి ఇట్లా లెటర్ రాసి పంపిస్తారట. అప్పుడు ఆయన సంతకం చేస్తే వీళ్ళు విడుదలవుతారు. అదే అవకాశం ఈ అంకుల్కి కూడా వచ్చింది. అలా జైలు నుండి విడుదలై వచ్చాడట. ఆయన ఆనాటి నుండి నేటి వరకు నాకట్పల్లికి వచ్చినప్పుడు ప్రేమ్ కుమార్ అంకుల్ ఉన్నప్పుడు వచ్చినప్పుడు సాక్ష్యం చెప్పాడు. ఆయన నేను కొన్ని మాటలే సాక్ష్యం చెప్తాను, కానీ ప్రతి ఒక్క దేవతని ఆయన పూజించాడు. ఏ దేవత ఏ విధంగా పూజ చేస్తే ఆ పూజ అంగీకరిస్తుందో అన్నీ చెప్పాడు. మరి ఆయన ఒక చిన్న పొరపాటు నరహత్య చేశాడు. ఆ నరహత్య చేస్తే జైలు శిక్ష పడ్డాడు. యావజ్జీవిగా అదే జీవితాంత సచ్చిదాకా అలానే ఉండాలి. కానీ జీవం గల దేవుడు ఆయనకు గొప్ప అవకాశం ఇచ్చాడు. సువార్త అందింపబడింది, అంగీకరించాడు, నమ్మినాడు, విశ్వసించాడు, ప్రార్థన చేసుకున్నాడు. ఆయన చిన్న బైబిల్ అయినా చదువుకున్నాడు. తన జీవితం మారిపోయింది. దేవుని కాడ ప్రార్థించుకుని, ప్రభువా నాకు విడుదల దయచేయి, నేను వెళ్ళాలని ఆశపడుతున్నాను అని ప్రార్థన దేవుడు అంగీకరించాడు. పోలీసు వాళ్ళు ఆయనకి మంచి మార్పు వచ్చిందని గవర్నర్తో సిగ్నేచర్ చేసి విడుదలై వచ్చాడు. చూసావు, దేవుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్ననో విడుదల చేస్తాడు. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. కానీ నమ్మరు ఈనాడు. నమ్మకుండా చేసేదే ఈ లోక పరిస్థితి. యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలు కప్పబడిన రీతిగా ఈ దేవతను పూజించే వాళ్ళందరూ గుడ్డివారు. వారి జీవితాలు గుడ్డి బ్రతుకులే. వారి జీవితాలు వారు ఎప్పుడు చేస్తారో వారికే తెలియదంట. ఇప్పుడు పోతారు, బయటకు వస్తారని నమ్మకం అని ఉన్నదా? లేదు. వారు ఎప్పుడు ఎలా చేస్తారో తెలియదు. జీవంగల దేవుని ఎరిగినాం కాబట్టి మన కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఆపదలు వచ్చినా కాపాడి నడిపించుకుంటూ మనం ముందుకెళ్తూ ఉంటాం. కానీ మనకంటూ ఒక నిరీక్షణ వరకు ఉండదు. అన్న దేవతలకు పూజించే నిరీక్షణ అన్నది నువ్వు చేస్తావు, నేను చేస్తావు. కానీ మనలా ఆత్మకి నరకం అనేది ఉన్నదని గ్రహించారు. నువ్వు వచ్చిపోయి చూసి వచ్చినావు, మేమాట పరిశుద్ధురాలట నేను అనేవారు అంటున్నవారు నా చెవులారు. మనమేమీ అనలేం, ప్రార్థన తప్ప ఏంది. మరి మనసు మార్చు ప్రభు అని ప్రార్థిస్తాం, అంతే మిక్కిలి ఏమైనా చేయగలుగుతామో? చేయలేం. వారిలాగా మనం వాదం వేసుకుంటే మనం కూడా వారిలాగా తయారైపోతాం. అందుకే జ్ఞాని మౌనంగా ఉంటాడు, కూర్చొని మౌనంగా ఉంటాము, ప్రార్థన చేస్తాం. వారిలా ఇన్స్టాగ్రామ్లో ఇక మతోన్మాదులు కొంతమంది ఉన్నారు, అదే పనిలో పెట్టుకుంటారు. క్రైస్తవులు ఏం మాట్లాడతారో, ఏ తప్పు ఎతకాలో అదే చూస్తారు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ అయితే కొందరు ఉన్నారు, 5 క్రైస్తవుల మీదనే వీడియోలు వేస్తారు. దేవుడు కూడా వారిని పట్టుకుంటాడు, వారిలో కూడా రక్షణ కార్యం జరిగిస్తాడు, ఎవరిని విడిచిపెట్టాడు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మమ్మల్ని ప్రేమించావు, మాకు దేవుడు అయినందుకు వందనాలు. సత్యమైన మాటలు మాకు వినిపించావు ప్రభా.
ఆయన మరి అనేకులు నీ సత్యాన్ని ఎరిగి తెలుసుకుంటకు వారి మనోనిత్యాలు వెలిగించమని ప్రార్థిస్తున్నాను. ఇంతవరకు చేసిన మేలుని బట్టి స్తుతిస్తున్నాను. చేయబోయే మేలు కోసం ప్రార్థిస్తున్నాను ప్రభా. నా కుటుంబం కోసం ఆయన అమ్మ విషయంలో, నాన్న విషయంలో వారి ఆరోగ్యాన్ని పొడిగించి నడిపించుకుంటూ వస్తున్నాను. ఆయన నా కుటుంబంలో నువ్వు చేసిన మేలుని బట్టి వందనాలు. మనం నాటబడికి కృప దయచేయండి. దేవా, చక్కటి వర్షాలు ఇచ్చినందుకు స్తుతిస్తున్నాను ప్రభా. మరి అంతేకాదు ప్రభా, నా విషయంలోనే పాద సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను ప్రభా. డిసెంబర్లో మా వివాహాలు జరగటానికి మార్గం సరళపరచండి, సమకూర్చండి, సహాయపడండి. గృహంలో సంపూర్ణంగా సంతోషాన్ని నింపునాయన దేవా. నిరంజని జ్ఞాపకం చేసుకో, మీ బిడ్డను ఆదరించండి, ధైర్యపరచండి. ఎవరిపై తను ఆధారపడి జీవిస్తుంది ప్రభా. వీటికి మార్గం సరళపరచండి. జాబ్ విషయంలో అయినా మరి నీ చిత్తం మార్గం చూపించండి. కామన్ కాకుండా ప్రభావం గవర్నమెంట్ జాబ్కి మరి దానికి సెలెక్ట్ అవుటకు ప్రీవిడిని దీవించండి. కావాల్సిన పైసల విషయంలో సమకూర్చండి దేవా. సహాయపడండి ప్రభా. బిడ్డ బాధపడుతుంది, బాధ నిరిగిన దేవుడు ప్రభా. వీడి విషయంలో న్యాయం జరిగించండి. జాబ్ నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను అయ్యా. మరి బిడ్డల విషయంలో కూడా ప్రార్థిస్తున్నాను. కావాల్సిన సహాయం కార్యము జాబ్ సెలెక్ట్ అవుటకు ప్రీవిడిని దీవించండి. నవీమ భవిష్యత్తు ప్రణాళిక ఏర్పాటు చేయండి. నిరంజ విషయంలో కూడా ప్రార్థిస్తున్నాను ప్రభా. ఇల్లు కావాలని ఆశపడ్డారు కానీ ప్రభా మరి బిడ్డకు దేవాన్ని చిత్తం ఏమైందో ఆ విషయంలో కూడా కృప దయచేయండి. మంచి జాబ్ పొజిషన్లో ఉంటే మరలా ఇల్లు కట్టుకునే కృపను కూడా బిడ్డకు దయచేయండి అయా. సహాయపడమని ప్రార్థిస్తున్నాను దేవా. దీవించండి, అక్రియలు తీర్చండి. తమ్ముని విషయంలో ప్రార్థిస్తున్నాను దేవా. జూన్ 7వ తారీఖు ఎగ్జామ్ ఉంది, ఆగస్టు ఎగ్జామ్ ఉంది అయినా మరి నేను ఇంటర్నెట్ కాడ వెళ్ళి అవి తెలుసుకోవాలి. ఆ విషయంలో సహాయపడండి. ఎగ్జామ్ నిలబెట్టండి ప్రభా. సహాయపడండి ప్రార్థిస్తున్నాను. తనకు ముందుగా ఉండండి. తను చేయి పట్టి ఎగ్జామ్ రాయండి. కంప్యూటర్ బేస్ సిస్టమ్ మీద చేసేది ఉంటుంది. అక్కడ వెళ్ళే సమయంలో దేవా నీ పరలోక జ్ఞానం దయచేయండి ప్రభా. సహాయపడండి ప్రార్థిస్తున్నాను నా దేవా. ఉచితమైతే చూసేది ఉంటే అయినా సహాయం దయచేయండి ప్రభా. అంతేకాదు ప్రభా, ఎగ్జామ్ రావటకు సెలెక్ట్ అవటకు ప్రీవిడిని ఇచ్చమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీ చిత్తం చూపించండి నాయన. సెలెక్ట్ కాకుంటే నీ చిత్తంలో ఉన్నది తను ఎలా జరిగించండి ప్రభా. ఈ మందిరాల్లో కూర్చుంటకు, బైబిల్ చదువుకుంటకు, ప్రార్థన చేసుకోవడానికి అయా నీ మందిరంలో ఏకీభవించే కుమారుడిగా సిద్ధపరచండి. ఆయన జ్ఞాపకాన్ని తీసుకొని శత్రుకు తంత్రాలు అయిపోవచ్చండి. మా విషయంలో చేసిన మేలుని బట్టి వందనాలు. చేయబోయే మేలు కోసం నా పాద సన్నిధిలో మరలా ఎత్తిపెట్టి ప్రార్థిస్తున్నాను. లైఫ్ పార్ట్నర్ విషయంలో ముఖ్యంగా ప్రభా, ముంబై ప్రపోజల్ విషయంలో నాయన సహోదరుని తన కుమార్తె తమ్మునికి జత పని అయితే ప్రభా అని నీ వాక్యం కాడ కనిపెడుతున్నాను. నీ చిత్తం మాట్లాడండి ప్రభా. నీ చిత్తం కాకుంటే నీ చిత్తంలో ఉన్న వ్యక్తిని గృహానికి నడిపించండి ప్రభా. ఏది ఏమైనప్పటికీ డిసెంబర్లో మా ఇద్దరి వివాహాలు జరగాలని మేము కోరుకుంటున్నాం. యేసయ్య సహాయపడండి. దేవుడిగా విజ్ఞాపన చేస్తున్నాను. నీ అద్భుతమైన కార్యం జరిగించండి. గృహంలో సంతోషాన్ని నింపండి. జ్ఞాపకం చేసుకోండి. ఇంటి చుట్టూ నీ కంచి వేయండి. మాకున్న సమస్యలు సాల్వ్ చేయండి. ఇలాంటి సమస్యలు ఉన్నాయి ప్రభా. రక్షణలు మాకు విరోధులు కాకుండా సహాయపడండి ప్రభా. శక్తి కుతంత్రాలు పచ్చిన మాటలతో మాట్లాడండి దేవా. జ్ఞాపకం చేసుకోండి. అంతకార శక్తిని నజరేనేస్తున్నాములో బంధిస్తున్నాం. ఇంటి చుట్టూ నీ కంచి వేయండి. ఎరుగు పొరుగు రక్షణలను వారందరూ రక్షించమని కోరుకు ప్రేమించిన సమయాన్ని పెట్టి స్థితిస్తూ నిన్ను కొన్ని అర్థ పూజిస్తూ ఆరాధించుకుంటూ తగ్గించుకుంటూ నీ నామం హెచ్చించుకుంటూ యేసు దివ్యమైన నామములో అతి వినంగా స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. యేసు నామం సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియల అనంతరం నాశనమగునుగాక.